ఓం నమో వెంకటేశాయ. మనకి తిరుమల కొండపైన సీఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు సీఆర్ఓ ఆఫీస్ ఎక్కడుంటుందని. మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి గానీ, లేదా అలిపిరి మెట్లు ఎక్కేసిన తర్వాత జీఎన్సీ దగ్గర నుంచి గానీ సుమారుగా మనకి ఒక 500 మీటర్ల దూరంలో మనకి సీఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. అక్కడ మనకి ఆఫ్‌లైన్‌లో అయితే రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి రైల్వే రిజర్వేషన్ కౌంటర్ దాటిన తర్వాత టీటీడీకి సముద్ర ఒడ్డు జలప్రసాదం ఉంటుంది గదా! మనకి వాటర్ ఉంటుంది గదండీ! దానికి ఆపోజిట్ ఇంకా చెప్పాలంటే టీ బోర్డ్ ఇండియా అని ఉంటుంది గదండీ! అక్కడ దాని పక్కన మనకి సీఆర్ఓ ఆఫీస్ ఉంటుందండి. నేను మీకు సీఆర్ఓ ఆఫీస్ చూపిస్తున్నాను. మీకు అదే సీఆర్ఓ ఆఫీసు. అక్కడ మనకి ఆఫ్‌లైన్‌లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా రూ. 50 రూమ్ గానీ, రూ. 100 రూమ్ గానీ, రూ. 1000, 1500 వరకు కూడా రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆన్‌లైన్‌లో రూమ్ తీసుకున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సీఆర్ఓ ఆఫీసు ఆపోజిట్‌లో ఏఆర్‌పీ కౌంటర్ ఉంటుంది. ఇది ఏఆర్‌పీ కౌంటరు. చూసారు కదండీ! అది ఏఆర్‌పీ కౌంటర్. ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర మీరు ఆన్‌లైన్‌లో తీసుకున్నటువంటి రిసిప్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రింటౌట్‌ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని స్కాన్ చేయంతే మీకు రూమ్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. నేను దగ్గరికెళ్ళి రూమ్ ఏ విధంగా తీసుకోవాలన్నది చూపిస్తాను రండి. ఇది సీఆర్ఓ ఆఫీస్ ఇదే అండి. దాని పక్కన మనకి లక్కీ డిపో ఆజిత్ సేవలకి లక్కీ డిపో అన్నది ప్రతిరోజు కూడా అక్కడ వేయడం జరుగుతుంది. అంటే సీఆర్ఓ ఆఫీసు కింద మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో అంటే గ్రౌండ్ ఫ్లోర్ అని చెప్పాలి. గ్రౌండ్ ఫ్లోర్‌లో మనకి రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమ్ దొరకాలంటే మనకి బెస్ట్ టైమింగ్ వచ్చేసి మనకి ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి నైట్ మనకి 11 గంటల వరకు ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ముఖ్యంగా మనకి తెల్లవారుజామున 5 గంటల నుంచి 11 గంటల లోపు అయితే రూమ్ అన్నది చాలా ఈజీగా దొరుకుతుందండి. మనం ఇక్కడ చూడొచ్చు రూమ్ కోసం. ఇది సీఆర్ఓ ఆఫీసు కింద గ్రౌండ్ ఫ్లోర్. చూసారు ఇప్పుడు రూమ్ అనేది అయితే చాలా ఈజీగా దొరుకుతుంది. ప్రజెంట్ ఎవరు లేరండి ఇక్కడ. మనకైతే మార్నింగ్ టైం అయితే ఎక్కువ క్యూ లైన్ ఉండి చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అంటే గంట వెయిటింగ్ టైం ఉంటుంది. ప్రజెంట్ అయితే రూమ్కి అయితే ఎటువంటి వెయిటింగ్ లేదు. నేను డైరెక్ట్గా వచ్చాను. డైరెక్ట్గా రూమ్ అయితే తీసుకుంటున్నాను చూడండి. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర కింద అయితే మనకి రూమ్స్ అయితే ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. నేను వచ్చే టైంకి అయితే ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అందుకని స్ట్రైట్గా నేను రూమ్ కోసం అయితే వెళ్ళిపోతున్నానండి. ఇదే మనకి రూమ్ ఇచ్చేటటువంటి హాల్ వచ్చేసి ఇదంతా లంచ్ అవర్ కాబట్టి అందరూ భోజనం చేయడానికి అయితే వెళ్తున్నారు. ఓం నమో వెంకటేశాయ. సీఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సింగిల్గా వెళ్ళినా, పెళ్ళి కానీ, అబ్బాయి కానీ, అమ్మాయి కానీ, జంటగా వెళ్ళినా రూమ్ అయితే ఇవ్వరండి. రూమ్ కోసం మినిమం 2 ఉండాలి. వాళ్ళకి 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అదేవిధంగా రూమ్ కోసం మీ యొక్క ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నాకైతే ఈ విధంగా రిసిప్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, మనం రూమ్ కోసం వచ్చిన తర్వాత ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి. అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్న ఒక 2 అవర్స్ తర్వాత మనకైతే ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుంది. అంటే మనకి రూమ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఈ స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. దీని మీద మనకైతే నెంబర్ అయితే ఉంటుంది. ఈ నెంబర్ మనకి 2 అవర్స్ లోపు మనం ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ రాకపోతే మనకి సీఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర స్క్రీన్ అయితే పెట్టడం జరిగింది. అది ఏ నెంబర్ వరకు అది రన్ అవుతుంది అన్నది ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత రూమ్ అన్నది తీసుకున్నటువంటి ఓం నమో వెంకటేశాయ. రూమ్ కోసం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి 2 గంటల తర్వాత ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఒకవేళ ఎస్ఎంఎస్ రాకపోతే సీఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో మనకి చిన్న స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేశారు చూడండి. దాని మీద ఉన్నటువంటి నెంబరు మీకు ఇచ్చినటువంటి స్లిప్ మీద ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ ఒకసారి టాలీ చేసుకోండి. అప్పుడు కూడా మీకు నెంబర్ కనుక దాటితే ఏఆర్‌పీ కౌంటర్ లోపల చిన్న మిషన్స్ ఉంటాయి. దాని మీద క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీకు రూమ్ ఎక్కడ ఎలక్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. నాకైతే 2 గంటల తర్వాత ఎస్ఎంఎస్ అయితే రావడం జరిగిందండి రూమ్ కోసం. ఈ ఎస్ఎంఎస్లో నాకు థర్డ్ ఎన్సీ అని ఉంది. అంటే థర్డ్ ఎన్సీ అంటే మనకి కళ్యాణ సత్రం అండి. ఇది మనకి యాత్రి సత్రం దాటిన తర్వాత నాకైతే రూమ్స్ అయితే రావడం జరిగింది. ఇదే అండి కళ్యాణ సత్రం. ఎక్కడే నేను అమౌంట్ అయితే ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి ₹100 రూము. దానికోసం ఎక్స్ట్రాగా ₹500 డిపాజిట్ చేయాలి. టోటల్గా ₹600 అండి. మనకి ఒక రోజుకి వచ్చేసి ₹100 కట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం ఆన్లైన్లో అమౌంట్ కట్టిన తర్వాత మనకైతే రూమ్ తాళాలు అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకు వచ్చేటువంటి ఎస్ఎంఎస్ని అదేవిధంగా రిజిస్ట్రేషన్ నెంబర్ని చూపిస్తే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఇదే థర్డ్ ఎన్సీ. ఇక్కడైతే చాలామంది రూమ్ కోసం అమౌంట్ అయితే ఆన్లైన్లో కడుతున్నారు.
ఓం నమో వెంకటేశాయ. మనకి ఎటువంటి సామవారిక అకామిడేషన్ ఆన్లైన్లో బుక్ చేసుకోకుండా నేరుగా తిరుమల వచ్చేటువంటి శ్రీవారి భక్తులకి మనకి సిఆర్ఓపి దగ్గర ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. నేను అదేవిధంగా ఎటువంటి రూము అడ్వాన్స్ బుకింగ్ చేసుకోకుండా నేరుగా తిరుమల కొండపైకి వచ్చి ఇక్కడ నేను సిఆర్ఓపి దగ్గర అయితే రూమ్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. మనకి సిఆర్ఓ ఆఫీస్ అంటే మనకి బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నుండి కానీ అల్పి దగ్గర నుండి కానీ అదేవిధంగా శ్రీవారి మెట్ల మార్గం దగ్గర నుండి కానీ మనకి సుమారుగా ఒక 500 మీటర్ల దూరంలో ఉంటుంది. మనకి అలిపిరి మెట్లు కానీ శ్రీవారి మెట్ల దగ్గర అయితే మనకి దేవస్థానానికి సంబంధించి బట్టి ఉచిత బస్సులు అయితే అందుబాటులో ఉంటాయి. మీరు ఆ ఉచిత బస్సులు ఎక్కినట్లయితే నేరుగా ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దింపడం జరుగుతుంది. అక్కడ మీకు ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబర్తో అయితే రూమ్ కోసం ముందుగా అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి కింద గ్రౌండ్ ఫ్లోర్లో లైన్లో నిల్చుని రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకైతే ఒక స్లిప్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. స్లిప్ ఈ విధంగా ఉంటుంది. ఈ స్లిప్ మీద మనకి ఒక అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ మనకి మన రూమ్ తీసుకున్నటువంటి 2 గంటల తర్వాత మనకైతే మీరు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్కి అయితే ఎస్ఎంఎస్ అనేది రావడం జరుగుతుంది. ఈ ఎస్ఎంఎస్లో మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఒకవేళ కొన్ని టెక్నికల్ ఎర్రర్ వల్ల కనుక మీకు కనుక ఎస్ఎంఎస్ కనుక రాకపోతే మనకి సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్లో ఏఆర్పీ కౌంటర్ దగ్గర మనకి స్క్రీన్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ స్క్రీన్ మీద రన్ అవుతున్నటువంటి నెంబరు ఈ స్లిప్ మీద రన్ అవుతున్నటువంటి నెంబరు ఒకసారి టాలీ చేసుకోండి. ఒకవేళ నెంబర్ కనుక దాటేసింది అనుకోండి అప్పుడు కూడా కంగారు పడకుండా మనకి ఏఆర్పీ కౌంటర్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చిన్న మిషన్స్ ఉన్నాయి. ఆ మిషన్ దగ్గర క్యూఆర్ కోడ్ కనుక మీరు స్కాన్ చేసినట్లయితే మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దాని ఫోటో తీసుకుని మీకు ఏ ప్లేస్లో అయితే మీకు రూమ్ వచ్చిందో ఆ ప్లేస్లోకి వచ్చి అమౌంట్ అన్నది మీరు ఇక్కడ ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకి ఆఫ్లైన్లో 50 రూపాయల రూము, 100 రూపాయల రూము, 1000 రూపాయల రూము, 1500 వరకు కూడా మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాకైతే 100 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. దానికైతే నేను అడ్వాన్స్గా ఒక 500 రూపీస్ కట్టాలి. మనకు రూమ్ అయితే 24 గంటలకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చు రూమ్ అయితే నాకు 24 గంటలకి ఇవ్వడం జరిగింది. నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి 3rd NC. ఇది ఎక్కడుందంటే మనకి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర నుండి యాత్రిశాతం దాటిన తర్వాత అక్కడి నుంచి ఫ్లైట్ వచ్చినట్లయితే మనకి కళ్యాణ సత్రం ఉంది కదండి. నాకు వచ్చినటువంటి రూమ్ వచ్చేసి మనకి 278. మా ఇద్దరికి కలిపి 600 రూపాయలు తీసుకోవడం జరిగింది. అంటే రూము 100 రూపాయలు, అడ్వాన్స్గా 500 రూపాయలు కట్టాలి, టోటల్గా 600. మన రూమ్ ఖాళీ చేసేసిన తర్వాత అంటే రూమ్ అన్నది 24 గంటలకు ఇస్తారు కాబట్టి మన రూమ్ ఖాళీ చేసేసిన తర్వాత మనం ఎక్స్ట్రాగా కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 500 రూపాయలు దాన్ని రీఫండ్ చేయడం జరుగుతుంది. అది కూడా మనకి 4 డేస్ నుండి 7 డేస్కి మన అకౌంట్కి అయితే రీఫండ్ చేయడం జరుగుతుంది. కాకపోతే నేను తీసుకున్నటువంటి 100 రూపాయల రూము మనకి కళ్యాణ సత్రం దగ్గర అంటే యాత్రి సదాన్ని కొద్దిగా ముందే ఉన్నటువంటి ప్లేస్లో ఒక బిల్డింగ్ అండి. ఇది బిల్డింగ్ కూడా నేను చూపిస్తాను. ఇక్కడ ఇచ్చేటువంటి 100 రూపాయల రూమ్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. ఇదిగోండి నాకు వచ్చేటువంటి రూమ్ వచ్చేసి 278. రండి చూపిస్తాను మీకు రూము. ఇదంతా కూడా మనకి 100 రూపాయల రూమ్ అండి. బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా ఉంది. మనకి ఇక్కడైతే మనకి 2 మంచాలు అయితే ఇవ్వడం జరిగింది. చూడొచ్చు ఇది 2 ఐరన్ ఫ్రేమ్తో తయారు చేయబడినటువంటి మంచాలు. దాంతోపాటు మనకు ఒక పరుపు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పరుపును కూడా మీరు చూడొచ్చు. దాని మీద మనకు ఒక బెడ్షీట్ ఇచ్చారు. అదేవిధంగా మనకి తిరుమల కొండపైన కొద్దిగా చలికి ఉంటుంది కాబట్టి కప్పుకోవడానికి కంబలు కూడా వీళ్ళే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తలగలు కూడా వీళ్ళే ఇవ్వడం జరిగిందండి. చూసారా ఇదో తలగడి, ఆ మంచం మీద అదొక తలగడి. ఇది మొత్తం 2 మంచాలు అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి మీరు లాక్కోవచ్చు. చూసారు కదా అలా లాగి మోగుతాయి. మనకి ఈ రూమ్ అన్నది చూడొచ్చు చాలా నీట్గా చాలా క్లీన్గా ఉంది. మనకి ఈ రూమ్లో అయితే ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూసారా ఒక సెల్ఫ్ ఇచ్చారు. దాంతోపాటు మనకి టీడీ వారి ఒక వాటర్ మగ్ కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. చూసారా ఇది ఒక సెల్ఫ్. అదేవిధంగా మన బట్టలు తగిలించుకోవడానికి మనకు ఒక యాంగ్లర్ కూడా ఇవ్వడం జరిగింది. చాలా అన్ని ఫెసిలిటీస్ మనకి 100 రూపాయలు తీసుకున్నటువంటి రూమ్లో అయితే ఉంటాయి. అదేవిధంగా స్వామివారి యొక్క ఫోటో కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదే 100 రూపాయల రూమ్లో మనకి ఒక టేబుల్ కూడా ఇవ్వడం జరిగిందని చూడొచ్చు. ఒక టేబుల్, దాంతోపాటు మనకి చైర్ కూర్చోవడానికి ఒక చైర్ ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ రూమ్ అన్నది చాలా పెద్దది. ఇక్కడ కింద టైల్స్ అంతా కూడా చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. అదేవిధంగా మనకి ఒక ఫ్యాన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి ఒక సూప్ లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి 2 విండోస్ ఇచ్చారు. 2 విండోస్లో కూడా మంచి లైటింగ్ అయితే రావడం జరుగుతుంది. మంచి గాలి ఫ్రెష్ ఎయిర్ మొత్తం వస్తుంది. తిరుమల కొండల నుంచి వచ్చేటువంటి గాలి అంతా కూడా ఈ కిటికీల నుంచి రావడం జరుగుతుంది. చాలా చల్లగా ఉంటుంది. అదేవిధంగా మనం రెడీ అవ్వడానికి కావాల్సినటువంటి మిర్రర్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందని చూడొచ్చు. మిర్రర్ మనం ఇక్కడ ఇవ్వచ్చు. అదేవిధంగా మన రూమ్లో వాడుకున్నటువంటి వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ వేస్టేజ్ని పారేసుకోవడానికి 2 డస్ట్బిన్ అయితే ఇవ్వడం జరిగిందండి. చాలా ఇక్కడ చూశారు కదా 2 డస్ట్బిన్ ఇచ్చారు. ఇక్కడ
ఇక్కడ 2 డస్ట్బిన్లు, అదేవిధంగా మనకి ఈ రూమ్లో ఎక్స్ట్రాగా మరొక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, మరొక సెల్ఫ్ ముందు ఒక నేను కిటికీ చూపించి ఇందులో అయితే మనం లగేజ్ అనేది పెట్టుకోవచ్చండి. అదేవిధంగా మనకి మరొక మగ్గు కూడా ఇచ్చారు. దాంతోపాటు మనకి ఒక వాటర్ గ్లాస్ కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, ఇది మనం రూమ్ ఎక్కడ తీసుకున్నా కూడా ఏ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇందులోనే మనకి తీసుకున్నటువంటి రూమ్లోనే అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ఉంటాయండి. మనకి ఇందులో అయితే మనకి కళ్యాణ సత్రం దగ్గర అంటే థర్డ్ అండ్ సి దగ్గర అయితే మనకి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి బాత్రూమ్స్. ఎందుకంటే ప్రతి దిక్కున కూడా మనకి స్నానం చేసేది, అదేవిధంగా మనకి బాత్రూమ్ కూడా రెండు ఒకే విధంగా ఒకే దాంట్లో ఉంటాయి. కాకపోతే ఇక్కడ సెపరేట్గా ఉన్నాయి. నాకు ముందు అయితే ఇది ఒక రూమ్ అండి. ఇది మనకి ఇదొక రెస్ట్ రూము. ఇందులో అయితే మనకి స్నానం చేయడానికి ఇచ్చారు. ఇందులోనే మనకి ఏంటంటే ఒక బకెట్, అదేవిధంగా ఒక మగ్గు కూడా ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మనకి ఇక్కడ గ్లేజర్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే తిరుమల కొండపైన కొద్దిగా చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి హాట్ వాటర్ ఫెసిలిటీకి గ్లేజ్ ఇచ్చారు. ఇక్కడ రూమ్ కూడా చూడొచ్చు. ఇది స్నానం చేసేటువంటి గది ఇది. అదేవిధంగా బట్టలు తగిలించుకోవడానికి ఇక్కడ యాంగ్లర్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకి రెండో రూమ్ వచ్చేసి మనకి అంటే రెండో గది వచ్చి మనకి ఏంటంటే రెస్ట్ రూమ్ అండి. ఇది అది ఇండియన్ టైప్ మనకి సింక్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అన్ని ఫెసిలిటీస్ కూడా మనకి ఇక్కడ పూర్తిగా ఈ 100 రూపాయల రూమ్లోనే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బయటికి అంటే రెండాటికి ఉన్నటువంటి కార్నర్ పాయింట్లో మనకి మనం రెడీ అవ్వడానికి అంటే బ్రష్ చేయడానికి కానీ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానీ మనకైతే ఒక సింక్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా ఇన్ని ఫెసిలిటీస్ మనకి కేవలం 100 రూపాయల రూమ్లు కాకుండా 50 రూపాయల రూమ్లు కూడా సేమ్ ఇలా ఉంటాయండి. కాకపోతే ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనకి కళ్యాణ సత్రం దగ్గర మనకి ఎక్స్ట్రాగా 100 రూపాయల రూమ్లో మరొక చిన్న బెడ్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూడవచ్చు, చిన్న బెడ్రూమ్. కాకపోతే ఇందులో మనకు మంచాలు అయితే ఇవ్వలేదు. మనకు ఒక ఫ్యాన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా చాలా నీట్గా ఉంది. అంటే ఒక ఫ్యామిలీ ఉండడానికి సరిపోతుందండి. అంటే ఒక నలుగురు నుండి ఒక 6 మెంబర్స్ వరకు కూడా మన ఈ 100 రూపాయల రూమ్లో ఉండడానికి సరిపోతుంది. ఇంకా పైగా కూడా ఉండొచ్చు. ఎందుకంటే అదొక రూము. ఆ రూమ్ కూడా చాలా పెద్ద రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూము. ఇది ఒక చిన్న బెడ్రూమ్లో ఒక ముగ్గురు పడుకున్నా, అక్కడ ఒక నలుగురు పడుకున్నా సరిపోతుంది. ఇందులో ఫ్యాను, అదేవిధంగా మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి అన్నీ కూడా మనకి మనం తీసుకున్నటువంటి 100 రూపాయల రూమ్లో కళ్యాణ సత్రం దగ్గర థర్డ్ అండ్ సి దగ్గర ఇవ్వడం జరిగింది. చూసే కదా, రూమ్ అన్నది చాలా పెద్దగా ఉంది. ఈ డేట్ చూసినా కూడా బాగా ఖాళీ ప్లేస్ ఎక్కువ ఇది. ఎందుకంటే మిగిలినటువంటి 100 రూపాయల రూమ్లో అయితే ఒకే బెడ్రూమ్ ఉంటుంది, అదేవిధంగా అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. కాకపోతే ఒక చిన్న బెడ్రూమ్ అన్నది ఉండదు. కాకపోతే ఇక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లో రూమ్ కనుక దొరకకపోయినా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేరుగా తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత CR దగ్గర మనకి ఆఫ్లైన్లో రూమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా నేను ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్నాను. ఆఫ్లైన్లో రూమ్ తీసుకున్నా కూడా నాకు 100 రూపాయల రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. తిరుమల కొండపైన ఎన్ని రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి అన్ని రూమ్స్ కూడా శ్రీవారి భక్తులకు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరందరూ కూడా శ్రీవారిని దర్శించుకునేటువంటి ప్రయత్నం చేయండి. చూసారు కదా, ఇదంతా కూడా మనకి 100 రూపాయల రూమ్. చూసారు కదండి, ఇది 2 మంచాలు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ధన్యవాదాలు.